హనుమంతుడు అంజనాదేవికి కుమారుడిగా ఎందుకు జన్మించాడో తెలుసుకుందాం. గతంలో అంజనాదేవి బ్రహ్మన్యాస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతిపై ఫలాలను విసిరింది. దాంతో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజ స్వరూపంలోకి వచ్చి కోపంతో అంజనాదేవిని నీవు ఎవరినైనా ప్రేమించినా లేదా పెళ్లి చేసుకున్నా కోతిలాగా మారిపోతావని శాపం ఇస్తాడు. అయితే అంజనాదేవి తాను చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని వేడుకుంటుంది. దానికి అమ్ముడి శాంతించి అంజనాదేవితో నీవు శివుడి అవతారమైన శిశువుకి జన్మనించినప్పుడు నీకు శాపం నుంచి విముక్తి కలుగుతుందని వరమిస్తాడు. ఆ శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకి వచ్చి ఒక అడవిలో నివాసం ఉంటుంది. అదే అడవిలో కోతులకు రారాజైన కేసరికి ప్రేమలో పడి వివాహం చేసుకుంటుంది. అంజనాదేవి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు అంజనాదేవి ఆ ముని ఇచ్చిన శాప విమోచనం కోసం సాక్షాత్తు శివుణ్ణే కుమారుడుగా జన్మించమని కోరుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అంజనాదేవి కోరికను అంగీకరించి సాక్షాత్తు పరమేశ్వరుడే హనుమంతుడిగా జన్మిస్తాడు.